వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ మై ఫస్ట్ ఎవర్ బ్లాగ్ చేయలేదు ఇంతవరకు, అంటే ఛానల్ కూడా లేదండి. అది పెడదాన్ని నాకు తెలిసి ఈ వీడియో నుంచి అయినా స్టార్ట్ చేస్తా అని అనుకుంటున్నా. ఈయన దగ్గరికి వచ్చా కాదు, గుంటలో వచ్చి కూర్చున్నట్టు కూర్చున్నా. నీకు నచ్చితే లైక్ కొట్టు, షేర్ కొట్టు, ఫాలో కొట్టు. నచ్చకుండే స్కిప్ చేయి, అంతేగాని కామెంట్ చేసా అంటే చంపేవాడిస్తా యూనో. నాకు ఒక గన్ ఇస్తారా? ఎందుకు కాల్ చేసి అన్నమని జైలుకి వెళ్ళిపోతా. నాకు ఒక గన్ ఇస్తారా? చెప్పి అనకండి గైస్ ప్లీజ్. చల్లగా వస్తుంది. చిన్న పని ఓకే చేసుకోక అంటే అంత తీట మీద వచ్చినాము. వాడు డబ్బాలు మోస్తున్నాడు, నేను వెనకాల పోతున్నా. ఇప్పుడు కానీ జర్రే మన తేడా వచ్చిందంటే మా బాబాయ్ మమ్మల్ని లేడు ఏమంటారు నాటేపిస్తాడు. నారు అనుకుంటా, నారేపిస్తాడు. నారే కదా రిజు వేపిస్తాడు చూడు. ఇప్పుడు యాక్చువల్గా గైస్ నేను ఏమనుకున్నా అంటే అది ఇదే అనుకున్నా. యాక్చువల్గా మైక్ ఆఫ్ చేసి అయిందాక ఆఫ్ చేశానేమో అనుకున్నా, పర్లేదు ఆఫ్ ఏం చేయాలి, ఆన్ ఉండే లాస్ట్ మూమెంట్లో ఆఫ్ అయిపోయింది. కానీ ప్రశాంతంగా ఉంది గైస్. ఊర్లలో ఉండే వైబే వేరు, కానీ ఊర్లలో ఉండాలంటే ఇబ్బంది అనిపిస్తుంది నాకు ఎందుకో. చాలా ఊర్లలో ఉండడం అంటే ఇష్టం లేదని కాదు, ఇష్టం, చాలా ఇష్టం. ఉన్నా కూడా చాలా డేస్. కానీ చాలా డేస్ అంటే హాలిడేసే గైస్. చిన్నప్పటి నుంచి ఉండలేను అప్పుడు. అది టోటల్ టౌన్లోనే, ఇక్కడ కాదు. చల్లగా గాలి వస్తుంది గైస్. ఉండాలని కానీ టైం లేదు గైస్. ఊరికి వస్తే ఇదే బాధ, ఉండాలనిపిస్తుంది కానీ పోగా తప్పదు. ఇప్పుడు పాము వచ్చి కనిపిస్తే ఎట్లుంటుంది గైస్ నాకు. అంటే నిజం చెప్పాలంటే ఒక భయంతోనే కూర్చున్నా గైస్. నేను ఒక భయంతోనే ఏడేం వస్తుందో తెలియదు నాకు. ఎంత పెరిగేదానంటే అంత పెరిగేదాన్ని ఏమని చూసిందంటే. ఇఫ్ నేను ఇంకా మోర్ కంటెంట్ చేయాలా, మోర్ రీల్స్ చేయాలా, మోర్ యూట్యూబ్ షార్ట్స్ తీయాలా, వీడియోస్ తీయాలంటే ప్లీజ్ మెన్షన్ ఇన్ కామెంట్ సెక్షన్స్. ఓకే, ఒకవేళ ఓకే గైస్, ఒకవేళ వద్దు అంటే కూడా మెన్షన్ చేయండి. కానీ దయచేసి ప్లీజ్ బ్యాడ్ కామెంట్స్ చేయకర్రీ. బ్యాడ్ కామెంట్స్ చేస్తే మాత్రం నాకు సర్కిట్ లేచిపోతుంది. మళ్ళీ నేను డైరెక్ట్ ఇచ్చి పడేస్తే అవ్వండి. ఇచ్చి ఎవడు బ్యాడ్ కామెంట్స్ చేసినా చంపి పడేస్తా. ఖాళీ మిమ్మల్ని ఎత్తునాదా చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. పని చేయడం మాత్రం చేత కాదు. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. నేను మరి అంత ఏం కాదులే గైస్, చెప్పి ఏం కాదు. మరి ఏడు దిగుతారా కింద పడతారా? ఏదో అవుద్దని అన్నిసార్లు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నావు అని. మీకు అసలు ఏం రైట్ మమ్మల్ని ఎడికి తీసుకొచ్చి చంపడానికి. చలో టాటా, చెయ్యు చూద్దాం నెక్స్ట్ వీక్లో. నెక్స్ట్ ఒకవేళ వీడియోస్ చేస్తే నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.